At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం నాయి బ్రాహ్మణుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వమే కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ఎన్టీఆర్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను ఏర్పాటు చేయగా చంద్రబాబు నాయుడు దానిని కార్పొరేషన్గా విస్తరించారని అన్నారు. ఆదరణ పథకాలు, ఉచిత విద్యుత్, దేవాలయ పాలక మండలిలో ప్రాతినిధ్యం, వేతనాల పెంపు వంటి నిర్ణయాలను ప్రస్తావించారు. త్వరలో ఆదరణ 3 పథకం, బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు కూడా వెల్లడించారు. ఒక 2-3 రోజుల క్రితం వైసీపీ నాయకులు నాయి బ్రాహ్మణ సమావేశం ఏర్పాటు చేసి తామే అన్నీ చేసినట్టు వాస్తవాలకు దూరంగా అన్నీ మేమే చేసినామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. మీకు ఒక్కసారి తెలుసు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు 1989వ సంవత్సరంలోనే నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి. పేదరికంలో ఉండే నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని ఒక పెద్ద మనసు చేసుకొని అంతకుముందు పరిపాలించిన పార్టీలు ఎవ్వరూ నాయి బ్రాహ్మణుల గురించి ఆలోచించిన దాఖలాలు. మొట్టమొదటిసారిగా ఒక పెద్ద మనసుతో నందమూరి తారక రామారావు గారు ఆనాడు 1989లో మొట్టమొదటిసారిగా దేశంలోనే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ ఫెడరేషను ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2044 స్వర్ణాంధ్ర సృష్టికర్త, మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 1, ఆదరణ 2 పథకాలు తెచ్చి చేతి వృత్తులను, కుల వృత్తులను ఆదుకున్న గొప్ప మనసుండే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, పేదరికంలో ఉండే కులస్తులందరూ కూడా ఆర్థికంగా పేదరికం లేని సమాజంగా అధునాతనమైన వస్తు సామాగ్రిలు ఇచ్చి వారిని కూడా ఆర్థికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో 90% సబ్సిడీతో 10% కాంట్రిబ్యూషన్తో ఆదరణ 1, ఆదరణ 2 తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. త్వరలో ఆదరణ 3 పథకం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు.